గతంలో 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి అమాంతంగా 11 డౌన్ ఫాల్ అయిపోయింది? ఎందుకు ప్రధానంగా అసలు వైసీపీ ఓటమి కారణం అనుకున్నారు? ఇప్పటికైనా పార్టీలో ఉన్న రీపోస్ట్ మార్ట్ అయిందంటారు? ఖచ్చితంగా అవన్నీ కూడా ఎందుకంటే ఒక పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినా కూడా గతంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరి అనేక సంస్కరణలు విద్యా రంగంలో అయితేమి, వ్యవసాయ రంగంలో అయితేమి, గ్రామీణ ప్రాంతాల్లో అనేక సంస్కరణలు. సచివాలయాలు అనేది ఒక సంస్కరణ. ఎందుకంటే మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం మరి ఆనాటి నుంచి కూడా మహాత్మా గాంధీ గారి కలగానే ఉన్న పరిస్థితి. సచివాలయ వ్యవస్థ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను కూనీ చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పంటారు. కూనీ కాదు, ప్రజలకు ప్రభుత్వానికి చేరువ చేయాలి. ప్రతి 2000 జనాభా ఉండే ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉండాలి. మరి అక్కడ సచివాలయ ఉద్యోగస్తులు అక్కడే ఉండాలి. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా మండల హెడ్ క్వార్టర్స్కి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ గ్రామంలోనే వాళ్ళ సమస్య పరిష్కారం కావాలి అనేది ఒక సంస్కరణ. ఇదే గ్రామ స్వరాజ్యం. గ్రామాలు అభివృద్ధి జరిగితేనే మరి రాష్ట్రాలు అభివృద్ధి జరుగుతాయి. రాష్ట్రాలు అభివృద్ధి జరిగితేనే ఈ దేశం అభివృద్ధి జరుగుతుందని నమ్మిన సిద్ధాంతం మహాత్మా గాంధీ గారిది. మరి ఆ సిద్ధాంతాన్ని, ఆ యొక్క ఏదైతే కలను సాకారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే కాకుండా రైతులకు రైతు భరోసా కేంద్రాలు ఉండాలి. అదే గ్రామంలో వాళ్ళు వాళ్ళకు విత్తనాల కోసం వాళ్ళు మండల హెడ్ క్వార్టర్స్కు రాకోకూడదు. ఆ గ్రామంలోనే వాళ్ళకు నాణ్యమైన విత్తనాన్ని వాళ్ళకు సరఫరా చేయాలి. మరి ఆ రైతు భరోసా కేంద్రాలు ఆ రైతులకు చెయ్యి పట్టుకొని నడిపించాలి. విత్తనం వేసే నాటి నుంచి వాళ్లకు పంట వచ్చిన తర్వాత ఆ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించేటట్టుగా మరి ఏదైతే ఆర్బీకేలు అంటే రైతు భరోసా కేంద్రాలు పనిచేయాలి అనే ఒక సంకల్పంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేయడం జరిగింది. సుమారుగా 10,000 పైచీలకు సచివాలయాలు రాష్ట్రంలో మరి ఆయన నిర్మాణం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక అసెట్ ఆ గ్రామాలకు. ఒక సచివాలయం కానీ, ఒక రైతు భరోసా కేంద్రాలు కానీ, ఒక వెల్నెస్ సెంటర్ కానివ్వండి, అక్కడే ఒక డాక్టర్ ఉండాలి. వాడు వైద్యం కోసం గ్రామీణ ప్రాంతం నుంచి మరి పట్టణ ప్రాంతాలకు రాకోకూడదు అని చెప్పి ఇవన్నీ ఒక సంస్కరణలు కదా ఇవి. ఈ సంస్కరణలన్నీ కూడా చేసి సంక్షేమము, అభివృద్ధి ఇవన్నీ కూడా చేసిన తర్వాత కూడా ప్రజలు మోసపోయారు. ఎందుకంటే పథకాలు ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, ఆయన ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్తున్నాడు కదా అని ఒక మోసపూరితమైన హామీలకు వాళ్ళు తలవెగ్గారు అనేది స్పష్టంగా తెలుసు. మా పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా ఇచ్చాయి. మరి కొన్ని సందర్భాల్లో కూడా మనం కూడా కొద్దిగా మన కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు, యాక్టివ్గా పార్టిసిపేట్ కాలేదు. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత కార్యకర్తలు అనేవాళ్ళు వాళ్ళకు ఇంపార్టెన్స్ తగ్గిపోయింది, వాళ్ళ ప్రాధాన్యత తగ్గిపోయింది మరి అనేది కూడా మన పోస్ట్ మార్టం రిపోర్ట్లో మనకు బయటపడింది. అందుకే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి ప్రసంగంలో కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మన కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సైన్యం. మన కార్యకర్తలు ఈరోజుకి కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది ఆయన అభిమానులు, కార్యకర్తలు ఈరోజు ఎక్కడికి పోయినా కూడా తండోపతండాలుగా ఈరోజు వస్తున్నారంటే ఆ కుటుంబం మీద ఉండే నమ్మకం, విశ్వాసం ఖచ్చితంగా ఇక్కడ మనకు న్యాయం జరుగుతుందని చెప్పి మరి వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు వేలాది మంది కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా, ఆయనకు తోడుగా ముందుకు నడుస్తున్నారు. టీడీపీ పార్టీకి ఇంకా అనూహ్యంగా మద్దతు పెరుగుతుంది, యువత ఆకర్షించబడుతున్నారని చెప్పి చంద్రబాబు, లోకేష్ చెప్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మా యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఖచ్చితంగా ప్రజలకు చేరువ కావాలి. ప్రజలకు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియజేపాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, మరి ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు, ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రజల గొంతుగా ప్రతిపక్షం అనేది ప్రజల గొంతు. ప్రజలు అడగలేరు. ప్రజలు నాకు అమ్మఒడి రాలేదని ఎవరు బయటికి వచ్చి అడుగుతారు? అది ప్రతిపక్ష బాధ్యత, మా బాధ్యత అది. మీరు అధికారంలోకి వచ్చారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పారు. మరి 1 సంవత్సరం కాలం అయిపోయింది. ఈరోజు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు అమ్మఒడి ఇస్తానని చెప్పారు. ఎవరికి వచ్చింది ఈరోజు? మరి వాళ్ళ ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
మరి మా కార్యక్రమం అంతా కూడా ఇదే ఉంటుంది. మరి అదే రేపు జూన్ 4వ తేదీ కూడా సంవత్సరం కాలం పూర్తవుతుంది కదా, ఎన్నికల రిజల్ట్ వచ్చి సంవత్సరం కాలం పూర్తవుతుంది కాబట్టి ఆ రోజు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం కాలంలో మరి ఈ ప్రభుత్వం ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిందో మరి అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ఖచ్చితంగా చేయబోతున్నాం.